ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. సో దీనికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. సో పర్టికులర్గా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పునర్విభజన తర్వాతే ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారన్న విషయంలో క్రమంగా క్లారిటీ వస్తుంది. సో ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పొలిటికల్ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేపుతోంది. ప్రస్తుతం మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. అదే పార్టీ నుంచి పక్కనే ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన కోడలు ప్రీతి రెడ్డి గురించిన చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. సో కుటుంబ మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవహారాల్లో యాక్టివ్గా ఉంటున్న ప్రీతి రాజకీయాల మీద ఆసక్తిగా ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు ఆమె. సో కుటుంబ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రీతి రెడ్డి కూడా పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ గులాబీ పార్టీ నుంచి కుదరకపోతే కాషాయ కండువ కప్పుకొని కమలం గుర్తు మీద పోటీ చేస్తారని కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుందని అంటున్న క్రమంలో ప్రీతి రెడ్డి యాక్టివిటీ మరోసారి చర్చల్లోకి వస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ తరపునే ఈసారి ఆమె పోటీ చేయవచ్చన్న మాట గట్టిగా వినిపిస్తుంది. దానికి తోడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి కూడా తన కోడలు బీజేపీ నుంచి పోటీ చేసే అంశాన్ని కొట్టిపారేయలేదు. ఆమె బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుందని చెప్పిన మల్లారెడ్డి ఒకవేళ కుదరకుంటే ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే నేనెలా అడ్డు చెప్పగలనని రివర్స్ లో ప్రశ్నించారు. సో పార్టీ ఏదైనా సరే ఈసారి మాత్రం తన కుటుంబం నుంచి 4-5 ప్రజాప్రతినిధులు ఉండడం ఖాయమని కూడా కుండబద్దలు కొట్టేశారైనా. దీనికి తోడు తాను హిందుత్వవాదినని గతంలో 1-2 సందర్భాల్లో చెప్పారు ప్రీతి రెడ్డి. అలాగే తనకి ఇష్టమైన రాజకీయ నేతలు నరేంద్ర మోడీ అని కూడా ఆవిడ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. సో దీంతో మల్లారెడ్డి కోటలు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లే కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సో అదే సమయంలో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా ఈసారి పోటీ చేస్తారని, నియోజకవర్గాల పునర్విభజన భార్యాభర్తలిద్దరికి కలిసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. సో భద్రారెడ్డి కుదిరితే బీఆర్ఎస్, లేదంటే బీజేపీ నుంచి బరిలో దిగొచ్చు. అలాగే ఈసారి మహిళా రిజర్వేషన్ కోటా ప్రకారం సీట్లుంటాయి కాబట్టి తన కూతుర్ని కూడా రాజకీయ రంగంలోకి దింపేందుకు మల్లారెడ్డి సిద్ధమవుతున్నారు. సో అదేవిధంగా పార్టీ ఏదైనా సరే ఒకే ఇంటి నుంచి 5 నేతలు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పార్టీ తరపున ఇంతమంది ఒకే కుటుంబ సభ్యులకు టికెట్లు కుదరకపోవచ్చు. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా ఒకే కుటుంబంలో అంతమందికి ఎలా అని చెప్పి అబ్జెక్షన్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. సో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే వీళ్ళ కుటుంబం మొత్తం ఉండవచ్చు అన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. సో మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ప్రీతి రెడ్డి మాత్రం, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, అది కూడా ఎక్కువ శాతం బీజేపీ తరపునే ఉండవచ్చని అంటున్నాయి మల్లన్న సన్నిహిత వర్గాలు. సో కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని మల్లారెడ్డి వేసిన రివర్స్ క్వశ్చన్ ఆయన మనసులో ఏముందనే ఒక రకంగా చెప్పకనే చెప్పినట్లుందని కూడా మనకి మాటలు వినిపిస్తున్న ఇలాంటి నేపథ్యంలో ప్రీతి రెడ్డి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేకపోలేదు.